this lecture we are discussing about what is class and how to define a class and how to add variables or fields into the class and how to declare methods and how to add those methods into class and what is object and how to create object and what is constructor. We are discussing about in this lecture. Now, introduction to classes and objects topic. Now, discuss with what is class. A class is a user-defined blueprint or prototype. క్లాస్ అనేది ఏంటండి యూజర్ డిఫైన్ అంటే యూజర్ డిఫైన్ చేసుకున్న ఒక బ్లూ ప్రింట్ ఆర్ ప్రోటోటైప్ని ఏమంటామండి క్లాస్ అంటాం. ప్రోటోటైప్ అంటే ఆల్రెడీ తెలుసు, సెట్ ఆఫ్ రూల్స్ అంటే మనం సెట్ ఆఫ్ రూల్స్ రాసుకుని ఇలా వర్క్ అవ్వాలి అని చెప్పి మనం ఒక స్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే దాన్ని ఏమంటాము అంటే అండి ప్రోటోటైప్ అంటాం. క్లాస్ అనేది ఏంటండి యూజర్ డిఫైన్డ్ ఇది బ్లూ ప్రింట్ ఆర్ ప్రోటోటైప్ని ఏమంటాము క్లాస్ అంటాం. A class is a user-defined blueprint or prototype from which objects are created. Objects are created. It represents the set of properties or methods that are common to all objects of one type. మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ని డిఫైన్ చేసుకుని ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. Object, it represents the set of properties or methods that are common to all objects of one type. For example, we have create one class that is with the name of person. పర్సన్ నేమ్తో ఒక క్లాస్ మనం డిఫైన్ చేసుకుంటే ఆ క్లాస్లో ఏముంటాయండి బోత్ డేటా మెంబర్స్ ఆర్ ఫీల్డ్స్. డేటా మెంబర్స్ అంటాం లేదా ఫీల్డ్స్ అంటాం, అవి ఉంటాయి. అలాగే మెథడ్స్ ఉంటాయండి. ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్ డేటా మెంబర్స్ ఏంటి అంటే యూనిక్ ఐడి, నేమ్, ఏజ్, సిటీ, జెండర్. ఆల్ దీస్ 5 టైప్స్ డేటా మెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ వేరియబుల్స్ అండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే డేటా మెంబర్స్ నథింగ్ బట్ ఏ వేరియబుల్స్ మనం సిలో వేరియబుల్స్ అంటాము, అదే జావా వచ్చేసరికి డేటా మెంబర్స్ ఆర్ ఫీల్డ్స్ అంటాం. నెక్స్ట్ మెథడ్స్ వచ్చేసి ఈట్, స్టడీ, స్లీప్, ప్లే. ఇవన్నీ కూడా మెథడ్స్. మనం సిలో అయితే ఫంక్షన్స్ అంటాం, జావా వచ్చేసరికి మెథడ్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇట్ రిప్రజెంట్స్ ఎ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ దట్ ఆర్ కామన్ టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వన్ టైప్. ఒక ఆబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, దానికి ఈ డేటా మెంబర్స్ అన్నీ ఉంటాయి, అలాగే మెథడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనండి. నేను ఆబ్జెక్ట్ 2ని క్రియేట్ చేశాను సేమ్ క్లాస్కి. సేమ్ ఆ క్లాస్కి ఇవే కామన్గా ఉంటాయి, ఈ డేటా మెంబర్స్ మెథడ్స్ కామన్ అండి. ఇప్పుడు నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటాను. ఒకటి నేమ్ జాన్, ఏజ్ 35, సిటీ ఢిల్లీ, జెండర్ మేల్. ఆ పర్సన్కి ఉండే డేటా మెంబర్స్. అలాగే పర్సన్ 2ని కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాను. తన నేమ్ డేసీ, ఏజ్ 20, సిటీ పూణే, జెండర్ ఫీమేల్. ఓకేనండి. పర్సన్ అనే క్లాస్కి నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఒకటి మేల్ ఆబ్జెక్ట్, ఇంకొకటి ఫీమేల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనండి. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ క్లాస్. నౌ డిస్కస్ అబౌట్ సింటాక్స్ ఆఫ్ క్లాస్. క్లాస్ నేమ్, ఎక్స్టెండ్స్, సూపర్ క్లాస్ నేమ్, ఓపెన్, ఫీల్డ్ డిక్లరేషన్ అండ్ మెథడ్ డిక్లరేషన్, క్లోజింగ్. క్లాస్ని ఎప్పుడూ కూడా మనం డిక్లేర్ చేయాలి అంటే సింటాక్స్ ఇదండి. ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ నేమ్ అని చెప్పి రాసుకొని బ్రాకెట్లో పెట్టినవి ఆప్షనల్ అండి. మనం ఒక్కొక్కసారి రాయొచ్చు, రాయకపోవచ్చు. మీరు కావాలి అంటే రాసుకోవచ్చు కూడా. విత్ ఇన్ పారాన్సిస్ ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్ నేమ్ అని చెప్పి రాసుకున్నాను. నెక్స్ట్ విత్ ఇన్ ద క్లాస్లో నేను ఏంటి ఫీల్డ్ డిక్లరేషన్ చేస్తున్నాను, అలాగే మెథడ్ డిక్లరేషన్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే వేరియబుల్ ఫీల్డ్స్ అంటే డేటా మెంబర్స్ అన్నాం కదండి, డేటా మెంబర్స్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ అన్నాం కదా. ఆ వేరియబుల్స్ని మీకు కావాలి అనుకుంటే డిక్లేర్ చేస్తారు, లేదు అంటే డిక్లేర్ చేయరు. సేమ్ మెథడ్స్ కూడా డిక్లేర్ చేయాలి అనుకుంటే డిక్లేర్ చేసుకుంటాం. అది యూజర్ యొక్క
నీడ్ యూజర్కి అవసరమైతే మనం డిఫైన్ చేసుకుంటాం, లేదంటే లేదు. కానీ ఈ క్లాస్ యొక్క సింటాక్స్ అయితే ఇదండి, ఈ ఫార్మాట్లో రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ పబ్లిక్ క్లాస్ మై క్లాస్. ఓకేనండి. పబ్లిక్ అనేది ఏంటి అంటే యాక్సెస్ మాడిఫైయర్స్. యాక్సెస్ మాడిఫైయర్స్ అని చెప్పి నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, అక్కడ డీటెయిల్డ్గా చెప్తాం. యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటి అంటే మనం క్లాస్ అనేది ఏ టైప్ ఆఫ్ యాక్సెస్లో ఉంది. పబ్లిక్ అంటే మొత్తం అందరూ కూడా, అంటే ఈ క్లాస్లో ఉండే మెథడ్స్ని డేటా మెంబర్స్ని మొత్తం అన్ని క్లాసెస్కి కూడా మనం మిగతా అన్ని క్లాసెస్ కూడా వ్యూ చేయొచ్చు. ఓకేనండి. నార్మల్ పబ్లిక్ అంటే ఏంటి, పబ్లిక్ మొత్తం అందరూ కూడా, ప్రైవేట్ కామెంట్స్ పబ్లిక్ కామెంట్స్ ఉంటాయి సోషల్ నెట్వర్క్లో. ఇప్పుడు మనం పబ్లిక్గా కామెంట్ పెట్టామనుకోండి, మొత్తం ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో అందరూ చూస్తారు అది. అదే మనం ప్రైవేట్గా కూడా పెట్టచ్చు. ప్రైవేట్గా పెడితే మనం ఎవరికి కావాలి అంటే వాళ్ళకి మాత్రమే షేర్ చేసుకుంటాం. ఓకేనండి. అది పబ్లిక్. క్లాస్ అనేది కీవర్డ్ అండి. ఓకేనండి. నెక్స్ట్ మై క్లాస్ అనేది మనం ఇచ్చే నేమ్. అది మనం ఐడెంటిఫైయర్స్ రూల్స్ని ఫాలో అవుతూ మనం నేమింగ్ అనేది ఇస్తాం. ఆ నేమ్ ఏమి ఇచ్చానండి, మై క్లాస్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఓపెన్ క్లోజింగ్. ఈ ఓపెన్ క్లోజింగ్ పెరాన్సిస్ని నేను క్లాస్ బాడీ అని చెప్తాను. క్లాస్ బాడీలో ఏముంటాయండి, ఫీల్డ్ డిక్లరేషన్ చేస్తాం, అలాగే మెథడ్స్ని డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ క్లోజ్ చేసిన తర్వాత సెమీకోలన్ పెట్టకూడదు, కాబట్టి అక్కడ నేను రాసిన నో సెమీకోలన్ అండి. క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు మనం సెమీకోలన్ ఇవ్వకూడదు. మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ని మనం డిక్లేర్ చేసుకున్నా, డిఫైన్ చేసినా కూడా సెమీకోలన్ ఇవ్వకూడదు. క్లాస్ యొక్క సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేమ్, ఎక్స్టెండ్ సూపర్ క్లాస్ నేమ్, ఓపెన్ పెరాన్సిస్, ఫీల్డ్ డిక్లరేషన్, నెక్స్ట్ మెథడ్ డిక్లరేషన్, క్లోజింగ్, అంతే. ఇది క్లాస్ యొక్క సింటాక్స్. Now look on to the how to add variables and how to add methods into a class. క్లాస్లోకి మనం వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ ఎలా యాడ్ చేస్తామో ఇప్పుడు నేర్చుకుంటామండి. ఫస్ట్ వన్ ఫీల్డ్ డిక్లరేషన్. ఫీల్డ్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం. డేటా ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ ఏ క్లాస్ బై ప్లేసింగ్ డేటా ఫీల్డ్స్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద క్లాస్ డెఫినేషన్. మనం డేటా ఫీల్డ్స్ ఎప్పుడూ కూడా, అంటే ఫీల్డ్ డిక్లరేషన్ అన్నాం, లేదా వేరియబుల్స్ని ఎప్పుడూ కూడా విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద క్లాస్, అంటే ఓపెన్ క్లోజింగ్ పెరాన్సిస్ లోపల డిఫైన్ చేస్తామండి. నెక్స్ట్ దీస్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ బికాస్ దే ఆర్ క్రియేటెడ్ వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ఇనిషియేటెడ్. వీటిని ఏమంటాము అంటే విత్ ఇన్ ద క్లాస్లో మనం డిఫైన్ చేసిన డేటా మెంబర్స్ని లేదా ఫీల్డ్స్ని ఏమంటాము అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని ఎందుకు అంటున్నామంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు ఈ వేరియబుల్స్ అనేవి ఇనిషియేట్ అవుతాయండి. ఈ వేరియబుల్స్ అనేవి ఇనిషియేట్ అవుతాయి కాబట్టి వీటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. వీ కెన్ డిక్లేర్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే యాజ్ వీ డిక్లేర్ లోకల్ వేరియబుల్స్. మన లోకల్ వేరియబుల్స్ని ఎలా అయితే డిక్లేర్ చేస్తున్నామో సేమ్ అదే వేలో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కూడా మనం డిక్లేర్ అనేది చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటే విత్ ఇన్ ద మెయిన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్ ఐ సెమీకోలన్ అని రాసుకున్నారు. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, అది ఇంటీజర్ టైప్ ఐ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇంట్ స్పేస్ ఐ సెమీకోలన్ అని చెప్పి ఇంట్ స్పేస్ ఐ సెమీకోలన్ అని డిక్లేర్ చేసుకుని నేను ఆ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ క్లోజింగ్ మధ్యలో ఎక్కడైనా నేను ఐ యూస్ చేయొచ్చు. ఐ వాల్యూని ఎనీ టైం ఐ విల్ ఇనిషియలైజ్ ఐ వాల్యూ. ముందు డిక్లరేషన్ అనేది చేసుకుంటే నేను ఎప్పుడైనా కానీ ఆ ఐ అనే వేరియబుల్ని యూస్ చేసుకోవచ్చు. ఆ ఐ అనే వేరియబుల్ ప్లేస్కి, ఆ ఐ అనే వేరియబుల్కి నేను ఒక వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. అది ఎలా సేమ్ ప్రొసీజర్ సేమ్ ఇక్కడ కూడా నేను క్లాసెస్లో నేను ఒక్కసారి నేను వేరియబుల్స్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటే సేమ్ యాజ్ లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుని ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కూడా సేమ్ అదే విధంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మెథడ్ డిక్లరేషన్. మెథడ్స్ని డిక్లేర్ చేయాలి అంటే మనకి సమ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సమ్ 4 టైప్స్ ఉంటాయండి, 4 బేసిక్ పార్ట్స్ ఉంటాయి ఒక మెథడ్ని డిక్లేర్ చేయాలంటే. ఫస్ట్ వన్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్.
ఫస్ట్ ఏంటి, ఆ మెథడ్కి మనం ఒక పేరు పెట్టాల్సి ఉంటుంది. అదే మెథడ్ నేమ్. ద టైప్ ఆఫ్ ద వాల్యూ ద మెథడ్ రిటర్న్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం సిలో ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ఫంక్షన్స్ నేర్చుకునేటప్పుడు మనం కొన్ని సింటాక్స్ నేర్చుకుంటాం. సింటాక్స్ ఏంటి, ఫస్ట్ రిటర్న్ టైప్, నెక్స్ట్ లేదా టైప్ ఆఫ్ ది ఫంక్షన్, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్, ఓపెన్ ఆర్ క్లోజింగ్ పారాన్సిస్, ఆర్గ్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఓపెన్ అండ్ క్లోజింగ్, ఫంక్షన్ బాడీ రాస్తాం. సేమ్ అలాగే ఇక్కడ మెథడ్స్ని కూడా ఎలా రాస్తామంటే 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి మెథడ్కి, నెక్స్ట్ ద టైప్ ఆఫ్ వాల్యూ ద మెథడ్ రిటర్న్స్. మెథడ్ అనేది ఏ టైప్ని రిటర్న్ చేస్తుంది, ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది మనకి, అంటే రిజల్ట్ అంతా జరిగాక మనకు ఒక వాల్యూని ఫంక్షన్కి రిటర్న్ చేస్తుందండి, దాన్ని రిటర్న్ టైప్ అంటాం. నెక్స్ట్ ఏ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్, దాన్నే ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఆర్ పారామీటర్స్ లిస్ట్ అంటాం. అంటే విత్ ఇన్ ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ మధ్యలో, అంటే ఫంక్షన్ నేమ్ పక్కన 2 బ్రాకెట్స్ పెడతాం కదండి, ఆ బ్రాకెట్స్ మధ్యలో మీరు రాసే పారామీటర్స్, రాసే వాటిని ఏమంటాం, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆ పారామీటర్స్ లిస్ట్ని, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ని మనం డిఫైన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ద బాడీ ఆఫ్ ద మెథడ్. బాడీ ఆఫ్ ద మెథడ్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్ పారాన్సిస్ మధ్యలో మనం సమ్ కోడ్ రాస్తామండి, దాన్ని బాడీ ఆఫ్ ద మెథడ్ అంటాం. సేమ్ సిలో ఫంక్షన్స్ని ఎలా అయితే డిక్లేర్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా మెథడ్స్ని అదే విధంగా డిక్లేర్ చేస్తాం. ఓకేనా అండి. ఇది ఎలా మనం ఫీల్డ్స్ని డిక్లేర్ చేయాలి, మెథడ్స్ని డిక్లేర్ చేయాలి అని నేర్చుకుంటాం. మనం ఫీల్డ్స్ అంటే డేటా మెంబర్స్ని, మెథడ్స్ని క్లాస్లోకి ఎలా యాడ్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ క్లాస్ సింటాక్స్ చూస్తే క్లాస్ నేమ్, నెక్స్ట్ ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్. ఓకేనండి. అక్కడ మనకి ఏంటి, ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్ అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ డిక్లరేషన్, నెక్స్ట్ మెథడ్ డిక్లరేషన్ ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ పక్కనే సింటాక్స్ పక్కన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈ పబ్లిక్ అనేది ఏంటండి, యాక్సెస్ మాడిఫైయర్. నెక్స్ట్ క్లాస్ అనేది కీవర్డ్. ఇక్కడ క్లాస్ నేమ్ నేను ఏం రాసుకున్నాను, డాగ్ అని చెప్పి రాశాను. నెక్స్ట్ ఓపెన్ చేశాను, నెక్స్ట్ క్లోజింగ్ లాస్ట్లో ఉంది. నెక్స్ట్ స్ట్రింగ్ స్పేస్ బ్రీడ్ అని చెప్పి ఇచ్చానండి, అది మనకి డేటా మెంబర్ అవుతుంది. ఓకేనండి. సేమ్ వేరియబుల్స్ని, సిలో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తామో ఇక్కడ డేటా మెంబర్స్ని కూడా అదే విధంగా డిక్లేర్ చేస్తామని ముందు కాన్సెప్ట్లోనే నేర్చుకున్నాం మనం. ఓకేనండి. ఫీల్డ్ డిక్లరేషన్లో సేమ్ అందుకని చెప్పి నేను ఇక్కడ స్ట్రింగ్ టైప్ నాకు బ్రీడ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. అలాగే ఇంటీజర్ టైప్ ఏజ్ అని చెప్పి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. అగైన్ స్ట్రింగ్ డేటా టైప్ కలర్ అని చెప్పి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇక్కడ నాకు ఈ 3 కూడా ఏంటండి, ఫీల్డ్ డిక్లరేషన్ అవుతాయి. వీటిని నేను ఏమని పిలవచ్చు, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని కూడా అంటానండి. ఈ 3 కూడా నాకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్. నెక్స్ట్ మెథడ్ని నేను డిక్లేర్ చేయాలి. మెథడ్ డిక్లేర్ చేయాలంటే యాక్చువల్గా 4 టపుల్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ రిటర్న్ టైప్, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ లిస్ట్, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ఫంక్షన్. నేను ఇక్కడ రిటర్న్ టైప్ వాయిడ్ అని ఇచ్చాను. వాయిడ్ అంటే నథింగ్, ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయదు ఆ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ వచ్చి బార్కింగ్ అని రాశానండి, బార్కింగ్ అని రాశాను. నెక్స్ట్ విత్ ఇన్ పారాన్సిస్, ఈ పారాన్సిస్ లోపల నేను ఆర్గ్యుమెంట్ రాయొచ్చు, రాయకపోవచ్చు. ఈ ఈ మధ్యలో రాస్తే వాటిని పారామీటర్స్ లిస్ట్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటాం. కానీ నేను ఇక్కడ ఏమీ రాయకుండా ఎంటీ ఇచ్చాను, అలా మీరు ఎంటీ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓపెన్ క్లోజింగ్, బాడీ ఆఫ్ ది ఫంక్షన్ బాడీ ఆఫ్ ద మెథడ్ రాయాలి కాబట్టి ఓపెన్ క్లోజింగ్ రాసి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ని డిఫైన్ చేశాను, వాయిడ్ హంగ్రీ పారాన్సిస్ అండ్ ఓపెన్ క్లోజింగ్ బ్రేసెస్. ఓకేనండి. ఇక్కడ నాకు నెక్స్ట్ క్లాస్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ నాకు ఎన్ని డేటా మెంబర్స్ ఉన్నాయి, 3 డేటా మెంబర్స్ ఉన్నాయి, బ్రీడ్, ఏజ్, కలర్. నెక్స్ట్ నాకు 2 మెథడ్స్ని డిక్లేర్ చేశాను, వన్ ఈజ్ బార్కింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ హంగ్రీ. ఇలా మనం ఒక క్లాస్లోకి వేరియబుల్స్ని యాడ్ చేసుకుంటాం, అలాగే మెథడ్స్ని యాడ్ చేసుకుంటామండి. Now discuss how to define object. Creating an object is also referred to as initiating an object.
When an object of a class is created, the class set to be initiated. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయటం అది సేమ్ యాజ్ ద ఇనిషియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనకి డిక్లరేషను ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఆల్రెడీ తెలుసు. అంటే ఏంటి, ఫస్ట్ ఇంట్ ఐ సెమికోలన్ అని చెప్పి రాసామనుకోండి, ఐ అని చెప్పి ఒక వేరియబుల్, అది ఇంటీజర్ టైప్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము అంటే ఆబ్జెక్ట్ అనేది దేనికి క్రియేట్ చేస్తామంటే క్లాస్కి క్రియేట్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి క్రియేట్ చేసామంటే క్రియేట్ చేయగానే దాన్ని ఆ ఆబ్జెక్ట్ని మనం ఇనిషియేట్ చేసినట్టు. ఓకేనండి. వెన్ an object of a class is created, the class is set to be initiated. ఒక క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయగానే ఆ క్లాస్ మొత్తాన్ని కూడా ఏం చేసినట్టు, ఇనిషియేషన్ చేసినట్టు అండి. ఆల్ ద ఇన్స్టెన్సెస్ షేర్ ద అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద క్లాస్. ఒక్కసారి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగానే ఆ ఆబ్జెక్ట్కి మొత్తం అన్ని ఇన్స్టెన్స్ షేర్ అవుతాయి. అంటే ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఆ పర్టికులర్ క్లాస్ యొక్క డేటా మెంబర్స్ ఆర్ ఫీల్డ్స్ని మనం గెట్ చేసుకోవచ్చు. అలాగే మెథడ్స్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే అదే చెప్తున్నా. అండ్ ద బిహేవియర్ ఆఫ్ ద క్లాస్. బిహేవియర్ అంటే నథింగ్ బట్ ఏంటండి, మెథడ్స్. ఆ మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ద వాల్యూ ఆఫ్ దోస్ అట్రిబ్యూట్స్ దట్ ఈస్ ద స్టేట్ ఆర్ యూనిక్ ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బట్ ద వాల్యూస్ ఆఫ్ దోస్ అట్రిబ్యూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్కి నేను టూ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను. టూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు నాకు టూ ఆబ్జెక్ట్స్కి సేమ్ ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు చూశాను. పర్సన్ క్లాసు నేను టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఒకళ్ళేమో మేల్, ఇంకొకళ్ళు ఫీమేల్. ఇద్దరు కూడా సేమ్ అట్రిబ్యూట్స్ని తీసుకున్నారు. అంటే ఏంటి, ఏజ్, వాళ్ళ నేమ్, నెక్స్ట్ సిటీ, నెక్స్ట్ వన్ జెండర్. ఈ ఫోర్ థింగ్స్కి వాళ్ళకి డేటా అనేది ఆల్రెడీ ఎంటర్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆబ్జెక్ట్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన డీటెయిల్స్ని వాళ్ళు ఫిల్ చేసుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అందులోనే యూనిక్ ఐడి అని చెప్పాను ఒకటి. ఆ యూనిక్ ఐడి అనేది నేను ఇనిషియలైజ్ చేస్తాను అనుకోండి. యూనిక్ ఐడి ఈక్వల్ టు 1 2 3 అని ఇచ్చేస్తాను అనుకోండి. నాకు ఇప్పుడు ఆ క్లాస్కి నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా యూనిక్ ఐడి అనేది ఏమవుతుంది, బై డిఫాల్ట్ 1 2 3 అవుతుందండి. ప్రతిదీ కూడా 1 2 3 అని యాక్సెస్ చేస్తుంది. అదే చెప్తున్నారు. బట్ ద వాల్యూస్ ఆఫ్ దోస్ అట్రిబ్యూట్స్ దట్ ఈస్ ద స్టేట్ ఆర్ యూనిక్ ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ప్రతి ఆబ్జెక్ట్కి ఆ యూనిక్ ఐడి అనేది 1 2 3 ఉంటుంది. ఏ సింగిల్ క్లాస్ మే హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. అంటే ఒక క్లాస్కి మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద definition and creation of object. Now discuss about example of object. For example, I will create one class, that is class dog. In that we have defined attributes or state or fields or data members, and I declare methods or behaviors. డాగ్ అని చెప్పి ఒక క్లాస్ని క్రియేట్ చేసాను. దాంట్లో ఉండే డేటా మెంబర్స్ ఏంటండి, బ్రీడ్, ఏజ్, కలర్. బిహేవియర్స్ వచ్చేసరికి అంటే మెథడ్స్ వచ్చేసరికి బార్క్, స్లీప్, ఈట్ అని చెప్పి 3 మెథడ్స్ 3 వేరియబుల్స్ని తీసుకున్నాను. క్లాస్ నాకు ఏంటండి డాగ్ అనే క్లాస్. ఇప్పుడు నేను ఆ డాగ్ అనే క్లాస్కి 4 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను. డాగ్ 1, డాగ్ 2, డాగ్ 3, డాగ్ 4. ఈ 4 ఆబ్జెక్ట్స్ చూడండి, మొత్తం మా క్లాస్లో ఉండే మొత్తం అంటే అట్రిబ్యూట్స్ని, అలాగే అంటే డేటా మెంబర్స్ని, మెథడ్స్ని, ఈ 3 ఏమో డేటా మెంబర్స్ ఉన్నాయి, 3 ఏమో మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మొత్తం టోటల్ 6ని కూడా డాగ్ 1 6ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే డాగ్ 2 కూడా 6ని యాక్సెస్ చేయొచ్చు. డాగ్ 3 కూడా 6ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే డాగ్ 4 కూడా 6ని యాక్సెస్ చేస్తుందండి. ఇలా ఒక క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. అన్ని ఆబ్జెక్ట్కి ఈ క్లాస్లో ఉండే సెట్ ఆఫ్ డేటా అనేది సేమ్ ఈక్వల్గానే వెళ్తుంది. In this we are discussing about how to create object. To create object in
డిఫరెంట్ వేస్ అండి. ఫస్ట్ వన్, బై యూజింగ్ న్యూ కీవర్డ్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ అండ్ జనరల్ వే టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. జావా ప్రోగ్రాంలో మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి నార్మల్గా బేసిక్ జనరల్గా యూస్ చేసేది ఏంటి అంటే అండి, న్యూ అనే కీవర్డ్ యూస్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా అండి. నెక్స్ట్, ఆబ్జెక్ట్స్ ఇన్ జావా ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ద న్యూ ఆపరేటర్. ద న్యూ ఆపరేటర్ క్రియేట్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ క్లాస్ అండ్ రిటర్న్స్ ఏ రిఫరెన్స్ టు దట్ ఆబ్జెక్ట్. ఓకేనండి. ఇక్కడ నాకు న్యూ ఆపరేటర్ని యూస్ చేసి ఒక స్పెసిఫిక్ క్లాస్, ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఆ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఆ పర్టికులర్ క్లాస్ని మాత్రమే రిఫర్ చేస్తుందండి. ఓకేనా అండి. ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాము, విత్ ద హెల్ప్ ఆఫ్ హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్ అండి. హియర్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అని చెప్పి ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను అండి. క్యాపిటల్ ఆర్ రెక్టాంగిల్ RECT1 సెమీకోలన్. ఇక్కడ మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తాము. ఇనీషియలైజేషన్ ఎలా చేస్తాము, ఇక్కడ ఆబ్జెక్ట్ని కూడా మీరు డిక్లేర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇనీషియలైజేషన్ కూడా చేస్తాం. ఇనీషియలైజేషన్ అంటే వాల్యూ అసైన్ చేయడం కాదండి, ఇన్స్టెన్స్ అంటే క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా అండి. డిక్లేర్ చేసి వదిలేస్తే వేరియబుల్ని దాని కంపారిజన్ అది చేయడానికి కుదరదు కదండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి వదిలేస్తే కాదు, ఆబ్జెక్ట్ని ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ పర్టికులర్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా అండి. ఇక్కడ RECT1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ దాన్ని ఇనిషియేట్ చేస్తాను. ఇనిషియేట్ చేసేటప్పుడు RECT1 ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్. ఫస్ట్ వన్ ఆల్రెడీ నేను ఇక్కడ RECT1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. దాన్ని ఇనిషియేట్ చేసేటప్పుడు సేమ్ ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమే రాయాలండి. ఇక్కడ నేను స్మాల్ కేస్ RECT1 అని చెప్పి డిక్లరేషన్లో ఇచ్చాను కాబట్టి సేమ్ RECT1 ఈక్వల్ టు, ఇక్కడ నేను బై యూజింగ్ కీవర్డ్ న్యూ కీవర్డ్ యూస్ చేస్తాను కాబట్టి న్యూ అని చెప్పి రాస్తాను. నెక్స్ట్ నా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ యాజ్ యూజువల్ రాసి ఓపెన్ క్లోజింగ్ పారాంథసిస్ సెమీకోలన్ రాస్తానండి. దిస్ ఈజ్ ద వే టు డిక్లేర్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇనిషియేట్ ద ఆబ్జెక్ట్. మీరు ఇక్కడ 2 స్టేట్మెంట్స్లో రాసాం కదండి. ఒక స్టేట్మెంట్లో డిక్లరేషన్ చేసాం, ఒక స్టేట్మెంట్లో ఇనిషియలైజేషన్ చేసాం. మీరు కావాలి అంటే ఒక సింగిల్ స్టేట్మెంట్లోనే బోత్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. ఓకేనండి. అది ఎలా అంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ సేమ్ క్లాస్ నేమ్. ఓకేనండి. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఈక్వల్ టు న్యూ అగైన్ క్లాస్ నేమ్ సెమీకోలన్ రాస్తే ఒక సింగిల్ స్టేట్మెంట్లోనే బోత్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. ఓకేనండి. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇనిషియలైజేషన్ చేయొచ్చు ఒక సింగిల్ లైన్లోనే. అదర్ వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనం బై యూజింగ్ న్యూ ఆపరేటర్ యూస్ చేసి న్యూ అనే కీవర్డ్ యూస్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. అలాగే ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూస్ చేసి కూడా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. అదేంటి అంటే క్లాస్ డాట్ ఫర్ నేమ్ విత్ ఇన్ పారాంథసిస్ స్ట్రింగ్ స్పేస్ క్లాస్ నేమ్. ఓకేనండి. ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మెథడ్. There is a predefined class in java.long package with the name class. ఆల్రెడీ మనకి ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉందండి. అది ఏ ప్యాకేజ్లో ఉంటుందంటే java.long LANG అని చెప్పి ఉంటుంది. ఆ ప్యాకేజ్లో మనకి ప్రీడిఫైన్డ్ క్లాస్ అనేది ఒక నేమ్తో మనకి ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉందండి. The for name string class name methods returns the class object associated with the class with the given string name. ఓకేనండి. మనం ఇక్కడ బై యూజింగ్ క్లాస్ డాట్ ఫర్ నేమ్ స్ట్రింగ్ క్లాస్ నేమ్తో మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటే ఈ క్లాస్ అనేది మనకి క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో విత్ ఇన్ పారాంథసిస్లో ఆ క్లాస్కి మనం
ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామండి. ఓకేనండి. వీ హ్యావ్ టు గివ్ ద ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఫర్ ద క్లాస్. మీరు ఇక్కడ ఇచ్చే క్లాస్ నేమ్ ఈ ఫంక్షన్ ఈ ప్రీ డిఫైన్డ్ క్లాస్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఆ క్లాస్ నేమ్ అనేది మనకి ఐడెంటిఫైయర్ నేమ్ ఇవ్వడానికి లేదా క్లాస్ నేమ్ ఇవ్వడానికి సమ్ రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ అన్నీ ఫాలో అయిన దాన్ని మాత్రమే అది అక్కడ క్లాస్ నేమ్ కింద ఇవ్వాలి. ఆన్ కాలింగ్ న్యూ ఇన్స్టాన్స్ మెథడ్ ఆన్ దిస్ క్లాస్ ఆబ్జెక్ట్ రిటర్న్స్ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ విత్ ద గివెన్ స్ట్రింగ్ నేమ్. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం కదండి. విత్ ఇన్ పారాన్సిస్లో మనం ఏ క్లాస్ అయితే రాస్తామో ఆ క్లాస్కే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం, న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామండి. ఓకేనండి. ఇది డీటెయిల్డ్గా మనం విత్ ఎగ్జాంపుల్ సింటాక్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్తో చూద్దాం. By using predefined class, we can create object. First create object of public class వచ్చి టెస్ట్ అండి. క్లాస్ నేమ్ ఏం రాశాను, క్యాపిటల్ లెటర్స్ TEST టెస్ట్ అని చెప్పించాను. కన్సిడర్ క్లాస్ టెస్ట్ ప్రజెంట్ ఇన్. ఈ టెస్ట్ అనే క్లాసు ఒక ప్యాకేజ్లో ఉంది. ఆ ప్యాకేజ్ ఏంటి అంటే com.p1 ప్యాకేజ్ అండి. అక్కడ మనం స్ట్రింగ్ నేమ్ అని చెప్పిస్తున్నాం కదండి. ఆ స్ట్రింగ్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంటుందో ఆ ప్యాకేజ్ అనేది రాయాలి. కాబట్టి అది ఏ ప్యాకేజ్లో ఉంది, మనకి java.langలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ప్రీ డిఫైన్ కాకుండా ఈ క్లాస్కి సంబంధించి మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. కాబట్టి మనం డిఫైన్ చేసిన క్లాస్ ఏ ప్యాకేజ్లో ఉందో రాస్తామండి. com.p1 అనే ప్యాకేజ్లో ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏ క్లాస్కి TEST టెస్ట్ క్యాపిటల్ T అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కాబట్టి క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ అండి. ఆబ్జెక్ట్ నేమ్ అనే ఇస్తున్నాం కాబట్టి నేను నేమ్ కూడా OBJ అని చెప్పి రాశాను. ఈక్వల్ టు విత్ ఇన్ పారాన్సిస్లో మనం ఆల్రెడీ ఇందాక చూసాం క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని చెప్పి. ఓకేనా అండి. ఇక్కడ క్లాస్ ఏంటి మనకి టెస్ట్, విత్ ఇన్ పారాన్సిస్లో టెస్ట్ క్యాపిటల్ C క్లాస్ డాట్ ఫర్ నేమ్ విత్ ఇన్ పారాన్సిస్లో డబుల్ కొటేషన్స్లో నేను ఏం రాస్తాను, ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ అండి. అక్కడ మనం స్ట్రింగ్ అని చెప్పి చూసాం. ఆ స్ట్రింగ్ అనేది LANG ప్యాకేజ్లో java.lang ప్యాకేజ్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏ ప్యాకేజ్లో ఉందని చెప్పాం, టెస్ట్ అనేది ప్రజెంట్ COMP1లో ఉంది కాబట్టి COMP1.test అని చెప్పి రాస్తాం. డాట్ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ సెమీకోలన్ అని చెప్పి రాస్తే, ఇలా రాస్తే మనకి టెస్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మీరు సేమ్ ఈ వే కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మీరు విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ అని చెప్పి న్యూ కీవర్డ్ యూస్ చేసి కూడా రాయొచ్చు. అప్పుడు ఎలా రాస్తాము, టెస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ న్యూ సేమ్ క్లాస్ నేమ్ పారాన్సిస్ సెమీకోలన్ రాస్తే క్రియేషన్ అయిపోతుంది. ఓకేనా అండి. దిస్ ఈజ్ ద అనదర్ way to create an object. And next one, using CLONE clone method యూస్ చేసి కూడా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. Clone method is present in object class. It creates and returns a copy of the object. ఇక్కడ మనకి ఏంటి, ఇది యూస్ చేసి మనం ఆబ్జెక్ట్కి కాపీని క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్కి మనం కాపీ క్రియేట్ చేయడానికి క్లోన్ మెథడ్ని యూస్ చేస్తాం. ఓకేనండి. క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ టెస్ట్. సేమ్ టెస్ట్ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. క్లాస్ నాకు టెస్ట్ కాబట్టి క్యాపిటల్ లెటర్స్లో TEST టెస్ట్, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి స్మాల్ t1 అని రాశానండి. ఈక్వల్ టు న్యూ కీవర్డ్ యూస్ చేశాను. నెక్స్ట్ స్పేస్ టెస్ట్ క్లాస్ నేమ్ ఏదైతే రాసానో అదే రాసి ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ పెట్టి సెమీకోలన్ ఇచ్చాను. నాకు ఇక్కడ ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్కి నేను అగైన్ ఇంకొక కాపీ క్రియేట్ చేయాలి అంటే క్లోన్ మెథడ్ యూస్ చేస్తానండి. క్రియేట్ క్లోన్ ఆఫ్ అబోవ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాను, సేమ్ క్లాస్ టెస్టే. నెక్స్ట్ T2 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇది నాకు ఎక్కడుంది, క్లాస్ టెస్ట్
ఆల్రెడీ నేను దేనికి కాపీ చేస్తున్నానండి, T1 అనే ఆబ్జెక్ట్కి నేను కాపీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి T1 డాట్ క్లోన్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాన్సిస్. ఓకేనండి. మీరు కావాలి అంటే న్యూ కీవర్డ్ యూస్ చేసి చేస్తాము, లేదా ప్రీ డిఫైన్డ్ క్లాస్ యూస్ చేసి చేయొచ్చు, లేదా క్లోన్ మెథడ్ యూస్ చేయొచ్చు. కానీ క్లోన్ మెథడ్ యూస్ చేసి ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక కాపీని క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే మనం క్లోన్ మెథడ్ని యూస్ చేయాలి. ఓకేనండి. దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు క్రియేట్ అండ్ హౌ టు క్రియేట్ సోర్స్ ఫైల్. అసలు సోర్స్ ఫైల్ అంటే ఏంటి? సోర్స్ ఫైల్ అంటే నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ అండి. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం కదా, ఆ ప్రోగ్రామ్నే మనం ఏమని పిలవచ్చు, సోర్స్ ఫైల్ అని కూడా పిలవచ్చు. ఆ సోర్స్ ఫైల్ మనం ప్రిపేర్ చేయాలి అంటే, ఒక ప్రోగ్రామ్ని మీరు డెవలప్ చేయాలి అంటే సమ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి అంటే, దీస్ రూల్స్ ఆర్ ఎసెన్షియల్ వెన్ డిక్లరింగ్ క్లాసెస్, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అండ్ ప్యాకేజ్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ సోర్స్ ఫైల్. మీరు ఒక ప్రోగ్రాంలోకి మనం కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేయాలి అన్న, లేదా ప్యాకేజెస్ని రాయాలి అన్న, క్లాసెస్ని డిఫైన్ చేయాలి అన్నా కూడా మనం ఈ రూల్స్ని ఫాలో అవ్వాలండి. దేర్ కెన్ బి ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్ పర్ సోర్స్ ఫైల్. అంటే సోర్స్ ఫైల్ అంటే నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. ఓకేనండి. మీరు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ మొత్తంలోనే మనకి దేర్ కెన్ బి ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్. ఒక పబ్లిక్ క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనండి. ఓకే. ఏ సోర్స్ ఫైల్ కెన్ హ్యావ్ మల్టిపుల్ నాన్ పబ్లిక్ క్లాసెస్. కంపల్సరీ ఒక పబ్లిక్ క్లాస్ అయితే ఉండాలి. పబ్లిక్ క్లాస్ కాకుండా మిగతా ప్రైవేట్ కానీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ అలాంటివి మల్టిపుల్ క్లాసెస్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదండి. కంపల్సరీ అయితే వన్ పబ్లిక్ క్లాస్ అనేది కంపల్సరీ మీ ప్రోగ్రాంలో ఉండాలి. The public class name should be the name of the source file as well, which should be appended by .java at the end. ఓకేనండి. మన సోర్స్ ఫైల్ ఏదైతే రాసినామంటే పబ్లిక్ క్లాస్ సమ్ క్లాస్ నేమ్ ఏదైతే రాసినారో ఆ నేమ్ తోటే మనం ఫైల్ అనేది సేవ్ చేయాలి. ఫైల్ సేవ్ చేసేటప్పుడు దానికి ఏం యాడ్ చేయాలంటే .java అని చెప్పి ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలి. .java ఎందుకు యాడ్ చేయాలి అంటే, జావా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు జావా ప్రోగ్రామ్స్ని ఎలా సేవ్ చేయాలంటే .java ఫార్మాట్లో సేవ్ చేయాలండి, ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద క్లాస్ నేమ్ ఈజ్ పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ, క్యాపిటల్ EMPLOYE ఇచ్చానండి. క్యాపిటల్ లెటర్స్లో ఫస్ట్ లెటర్ ఒకటి ఒకటి క్యాపిటల్, మిగతావన్నీ స్మాల్స్లో ఇచ్చాను. దెన్ ద సోర్స్ ఫైల్ షుడ్ బి యాజ్ సేమ్. మీరు నేమ్ ఏది ఎలా అయితే ఇచ్చారో అలాగే రాయాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్. .java అని చెప్పి ఇవ్వాలి. ఓకేనండి. ఇఫ్ ద క్లాస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ ప్యాకేజ్, దెన్ ద ప్యాకేజ్ స్టేట్మెంట్ షుడ్ బి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ క్లాసెస్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ క్లాసెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి, ప్యాకేజ్లో ఉంటాయి. ఆ ప్యాకేజ్ని ఫస్ట్ మీరు రాసే ప్రోగ్రామ్ పైన మనం రాయాలి. మన సిలో హెడర్ ఫైల్స్లో ఉండే ఫంక్షన్స్ని యూజ్ చేసిన, లేదా కీవర్డ్స్ని యూజ్ చేసిన హెడర్ ఫైల్స్ మన సి ప్రోగ్రాంలో స్టార్టింగ్లో ఎలా రాస్తామో సేమ్ ఇక్కడ కూడా ప్యాకేజెస్ని పైన రాయాలండి. మీరు ఏమైనా ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్లో ఉండే వాటిని యూజ్ చేస్తే మాత్రం ప్యాకేజ్ కంపల్సరీ రాయాలి. అది ఎక్కడ రాయాలంటే ప్రోగ్రాంలో ఫస్ట్ స్టార్టింగ్ లైన్స్లో రాయాలి. ఓకేనండి. If import statements are present, then they must be written between the package statement and the class declaration. If there are no package statements, then the import statement should be the first line in the source file. For example, మీరు కొన్ని స్టేట్మెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆల్రెడీ నేను ఏం రూల్స్ చెప్పానండి, ఫస్ట్ మనకి ఒక పబ్లిక్ క్లాస్ అనేది ఉండాలి. ఆ పబ్లిక్ క్లాస్ ఒకటైతే కంపల్సరీ ఉండాలి. ఆ నేమ్ తోటి మనం ఫైల్ని సేవ్ చేస్తాం. అలాగే మనకి నాన్ పబ్లిక్కి సంబంధించిన క్లాసెస్ ఎన్నైనా ఉండొచ్చు మీ ప్రోగ్రాంలో. నెక్స్ట్ ఏంటి, మనం ఏదైనా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని కానీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ని కానీ యూజ్ చేస్తే ఆ ప్యాకేజెస్ని స్టార్టింగ్ లైన్లో అంటే
ప్రోగ్రామ్ స్టార్టింగ్లో రాయాలి. అలా కాకుండా మీరు ఏమైనా స్టేట్మెంట్స్ని ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి మీ ప్రోగ్రాంలోకి. ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ రాయాలి అంటే ప్యాకేజెస్కి క్లాసెస్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్ మధ్యలో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసే ప్రోగ్రాంలో ప్యాకేజెస్ ఏమీ రాయలేదనుకోండి, ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది స్టార్టింగ్ లైన్లో రాయాలి. ఓకేనండి, స్టార్టింగ్ లైన్లో మనం రాయాలి. Import and package statements will imply to all the classes present in the source file. It is not possible to declare different import or packages statement to different classes in the source file. ఓకేనండి, ఇప్పుడు మీరు పైన మనం రాసాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేశాను, నెక్స్ట్ అలాగే ఒక స్టేట్మెంట్ని ఇంపోర్ట్ చేశాను, ఒక ప్యాకేజ్ని పైన రాశాను. ఈ రాసిన రెండు అంటే ప్యాకేజు అలాగే ఇంపోర్ట్ చేసిన స్టేట్మెంట్ని మీ ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ ఉన్నాయో అన్ని క్లాసెస్లో కూడా మనం ప్రీ డిఫైన్డ్గా మనం మీరు ఆ క్లాస్లో ఆ ప్యాకేజ్లో ఉండే క్లాసెస్ని మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చండి. అలా కాకుండా ఏ క్లాస్కి ఆ క్లాస్కి నేను ప్యాకేజెస్ రాసుకుంటాను, ఏ క్లాస్కి ఆ క్లాస్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను అంటే కుదరదు. ప్రోగ్రామ్ మధ్యలో ఇంపోర్ట్ చేయడానికి కుదరదు, స్టార్టింగ్లోనే మనం చేసుకోవాలి. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ని రాసుకున్నా, లేదు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ రాసుకున్నా అవన్నీ కూడా మీకు ప్రోగ్రామ్ పైనే రాసుకోవాలి, మధ్యలో రాసుకోవడానికి కుదరదు. నెక్స్ట్, classes have several access levels. There are different types of classes: abstract classes, final classes, and etc. ఓకేనండి, క్లాసెస్ ని యాక్సెస్ చేయడానికి కూడా మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ యూజ్ చేసి మనం క్లాసెస్లో ఉండే డేటాను కూడా డిఫరెంట్ వేస్లో మనం గెట్ చేసుకోవచ్చు. ఓకేనండి, అవి మనం నెక్స్ట్ యాక్సెస్ మాడిఫైయర్స్ టాపిక్లో డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకేనండి, యాక్సెస్ మాడిఫైయర్స్ దేనికి అంటే ఆల్రెడీ మనం ఒక క్లాస్ సింటాక్స్లో నేర్చుకున్నాం. మనకి క్లాస్ నేమ్ ముందు మనం ఒకటి రాసాం పబ్లిక్ అని, అది మీకు యాక్సెస్ మాడిఫైయర్ అని చెప్పాను. ఓకేనండి, బేస్డ్ ఆన్ యాక్సెస్ మాడిఫైర్ని బట్టి ఆ క్లాస్ అనేది ప్రైవేట్ క్లాసా, పబ్లిక్ క్లాసా, అబ్స్ట్రాక్ట్ క్లాసా అని చెప్పి మనం క్లాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ సోర్స్ ఫైల్. సోర్స్ ఫైల్ అంటే నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. నౌ లెట్ us discuss about constructor. జావా సపోర్ట్స్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే మెథడ్ అండి, వన్ ఆఫ్ ది మెథడ్ called Java supports a special type of method called a constructor that enables an object to initialize itself when it is created. ఓకేనండి, that enables an object to initialize itself when it is created. మనకి కన్స్ట్రక్టర్ అనేది ఏంటి అంటే వన్ టైప్ ఆఫ్ మెథడ్ అండి, స్పెషల్ మెథడ్. ఓకేనండి, ఒక్కసారి మీరు ఈ కన్స్ట్రక్టర్ని ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఆ క్లాస్కి మెథడ్స్ అనేవి ఎక్కడ డిఫైన్ చేస్తాం, విత్ ఇన్ ద క్లాస్ డిఫైన్ చేస్తాం. ఆ క్లాస్కి మనకి క్రియేట్ చేసిన అంటే డిక్లేర్ చేసిన ఆబ్జెక్ట్ని ఇనీషియలైజేషన్ అనేది చేస్తుందండి. దట్ ఎనేబుల్స్ an ఆబ్జెక్ట్ టు ఇనీషియలైజ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఒకసారి మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయగానే లేదా డిఫైన్ చేయగానే మనకి ఆబ్జెక్ట్ అనేది ఇనిషియలైజేషన్ అనేది చేస్తుందండి. కన్స్ట్రక్టర్ హ్యావ్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేము సేమ్ ఉంటుందండి. మనం విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఆల్సో వీ కెన్ డిఫైన్ ఆర్ వీ కెన్ ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. సెకండ్లీ, దే డు నాట్ స్పెసిఫై ఏ రిటర్న్ టైప్, నాట్ ఈవెన్ వాయిడ్. ఓకేనండి, ఇది ఎలాంటి రిటర్న్ టైప్ని కూడా మనకి రిటర్న్ చేయదు, మనం దాని ముందు వాయిడ్ అని చెప్పి కూడా రాయనవసరం లేదు. దిస్ ఈజ్ బికాస్ దే రిటర్న్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. ఎందుకు అంటే ఇది మనకి కన్స్ట్రక్టర్ అనేది డిఫైన్ అవ్వగానే మనకి ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ని మనకి ఇనీషియలైజ్ చేస్తుందండి. కాబట్టి బికాస్ దే రిటర్న్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్, క్లాస్కి సంబంధించిన ఇనిషియలైజేషన్ అనేది ఇట్ సెల్ఫ్ దానంతటా అది చేస్తుంది కన్స్ట్రక్టర్. ఓకేనండి, కాబట్టి ఇది ఎలాంటి రిటర్న్ వాల్యూని మనకి స్పెసిఫై చేయదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్ వచ్చేసి పబ్లిక్ క్లాస్ రెక్టాంగిల్ అనే క్లాస్. ఈ రెక్టాంగిల్ అనే క్లాస్లో నేను పబ్లిక్ రెక్టాంగిల్ అని చెప్పి ఒక మెథడ్ని సేమ్ క్లాస్ నేమ్ అయితే ఎలా అయితే రాశానో సేమ్ అదే నేమ్తో నేను రెక్టాంగిల్ మెథడ్ నేమ్ కూడా రాస్తున్నానండి. మెథడ్ నేమ్ కూడా రాస్తే దాన్ని ఏమంటాము, కన్స్ట్రక్టర్ అంటాం. ఓకేనండి. ఆ కన్స్ట్రక్టర్ లోపల మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు, పాస్ చేయకపోవచ్చు. నెక్స్ట్ సేమ్ అదే క్లాస్లో నేను ఇంకొక కన్స్ట్రక్టర్ని కూడా డిఫైన్ చేస్తున్నాను, పబ్లిక్ రెక్టాంగిల్. ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేశానండి, స్ట్రింగ్ నేమ్ అని చెప్పి ఒక పారామీటర్ని పాస్ చేస్తాను. దిస్ కన్స్ట్రక్టర్ హ్యాస్ వన్ పారామీటర్ నేమ్. ఓకేనండి. రెక్టాంగిల్ అనే క్లాస్ ఉంది. ఆ క్లాస్లో నేను 2 కన్స్ట్రక్టర్స్ని డిఫైన్ చేసుకున్నాను. ఒకటి రెక్టాంగిల్, అందులో మనకి ఫస్ట్ కన్స్ట్రక్టర్లో ఎలాంటి డేటా ఇవ్వలేదు. అండ్ సెకండ్ కన్స్ట్రక్టర్లో ఒక పారామీటర్ ఇచ్చాను. ఆ పారామీటర్ ఏ టైప్ అండి, స్ట్రింగ్ టైప్. దాని పేరేంటి, నేమ్ అని చెప్పి ఇచ్చాను. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో మనం ఒక మెథడ్ని క్రియేట్ చేస్తే దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. ఈ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. మొత్తం ఈ టాపిక్ మొత్తం నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈజ్ అ క్లాస్, హౌ టు డిఫైన్ ఏ క్లాస్, అండ్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, హౌ టు డిఫైన్ ఏ ఆబ్జెక్ట్. మనకి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగితే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్లాస్ అండ్ రైట్ సింటాక్స్ ఫర్ క్లాస్. డిఫైన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లాస్ అంటే మనం క్లాస్ యొక్క డెఫినేషన్ రాయాలి, అలాగే సింటాక్స్ రాయాలి, అలాగే ఎగ్జాంపుల్ కూడా రాయాలండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్జెక్ట్ అన్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో రాయాలి. నెక్స్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, మనం డిఫరెంట్ వేస్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటామని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, దాని గురించి రాయాలి. నెక్స్ట్ సోర్స్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఒక ప్రోగ్రామ్ని మీరు ఎలా రాయాలి, మనం సమ్ రూల్స్ని చూసాం, ఆ రూల్స్ గురించి రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ మెథడ్ని ఎలా క్రియేట్ చేస్తాం. మెథడ్ని క్రియేట్ చేయాలి అంటే 4 ఉన్నాయి మనకి, రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్ రాయాలి. అలాగే మెథడ్కి విత్ ఇన్ పారాన్సిస్లో మనం ఏం చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం, లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద మెథడ్ రాయాలి. ఓకేనండి. ఏ రిటర్న్ టైప్ ఇవ్వాలి, నేమ్ ఎలా ఇవ్వాలి, పారామీటర్స్ని ఎలా పాస్ చేయాలి, అవి మనం మెథడ్ డిక్లరేషన్లో రాస్తాం. అదే మనం ఇవి ఎలా యాడ్ చేయాలి క్లాస్లో అంటే మనం ఎలా డిఫైన్ చేయాలో ఆల్రెడీ ఒక క్లాస్ యొక్క ఎగ్జాంపుల్లో చూసాం. అలా మనం డేటా మెంబర్స్ని, మెథడ్స్ని క్లాసెస్లో యాడ్ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ అంటే ఏంటో రాసి మనం ఎగ్జాంపుల్ రాయాలి. ఓకేనండి. ఇవి ఈ టాపిక్ నుంచి మిమ్మల్ని అడిగే పాసిబుల్ క్వశ్చన్స్.